వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట పట్టణంలో గల వివిధ వినాయకుల మండపాల నిర్వాహకులను, వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను సమావేశపరిచి వినాయకుని మండపాల దగ్గర అలాగే నిమజ్జనం రోజు పాటించవలసిన సూచనలు, నియమాలు సూచించారు. యువకులు, పిల్లలను మండపాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, వర్షాకాలంలో కరెంటు వల్ల సంభవించే ప్రమాదాలను అరికట్టాలని నిర్వాహకులకు చిన్న చింతకుంట ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మండపాల నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు. సంబంధించిన వినాయకుని విగ్రహాల ప్రొసెషన్లో కావచ్చు, స్టేజ్ దగ్గర కావచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూ అయింది లేదనుకో ఫస్ట్ ఎవరు అడుగుతారు? ఆర్గనైజర్ని అడుగుతారు. ఆర్గనైజర్లే బాధ్యత వహించాలి. కాబట్టి ఆర్గనైజర్ల దగ్గరుండి ప్రశాంతంగా అయ్యేటట్టు సహకరించాలి. కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి ఆర్గనైజర్ అందరూ పిలవడంలో కూడా ఉద్దేశం అదే. కాబట్టి ఆర్గనైజర్ అందరూ కూడా మాకు ఖచ్చితంగా సహకారం చేయాలి. కాబట్టి అదేవిధంగా ఇంకొక సూచన చేసేది ఏంటంటే, ఒకే రోజు నిమజ్జనం అనేటువంటిది ఇది వాస్తవానికి ఒక అందరూ కూడా అన్యత భావించకండి. అంటే మా పండుగలు జరుపుకోవడానికి పర్మిషన్ ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు కొంతమందికి. కాబట్టి అది పర్మిషన్ తీసుకోవడం మీన్స్ ఉద్దేశం ఏంటంటే, మీరు ఎవరు పెడుతున్న విషయం మాకు ఇలా సిస్టంలో కదా తెలిసిపోతుంది ఆన్లైన్లో చేసుకుంటే. అది ఎంత హైట్ ఉంది మనం అవన్నీ అడుగుతాం వివరాలు. దాంట్లో ఎంత హైట్ విగ్రహం పెడుతున్నారు, ఎన్ని రోజులు పెడతారు, నిమజ్జనం ఎక్కడ చేస్తారు, రూట్ ఎట్లకెళ్ళి పోతుందని కొన్ని కండిషన్లు అందులో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కనుక మీరు ఆన్లైన్లో రాస్తే ఏమవుతుందంటే మాకు బందోబస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద 20 ఫీట్ల గణేష్ విగ్రహం తెచ్చారు అనుకోండి. ఆ 20 ఫీట్ల గణేష్ విగ్రహం తెస్తే దాన్ని ఎట్లా ఎత్తాలి అనేటువంటిది ముందే మేము ఆలోచన చేసుకుంటాం. ఒక క్రేన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో అట్లా దానికోసమని వాళ్ళు అడుగుతాం, కానీ ఏదో పర్మిషన్ తీసుకోవాలని కాదు. దయచేసి హైట్ వైజ్గా అడుగుతాం. అదేవిధంగా ఈ పలానా డే ఇప్పుడు 5 రోజుల్లో ఎన్ని విగ్రహాలు ఇస్తారు, మన దగ్గర ఎంతమంది పోస్తున్నారు, సరిపోతుందా, మీ నుంచి తీసుకోవాలా అనేటువంటి ఆలోచన చేస్తాం. 9 రోజుల్లో ఎక్కువ విగ్రహాలు ఉంటాయి కూడా ఆ రోజు ఎక్కువ మంది కోసం బందోబస్తు పెట్టుకోవాలి. మనకు పోయిన సంవత్సరం 65 ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది. ఈసారి 91 వరకు ఆన్లైన్లో చేసుకున్నారు. అందరూ కూడా సహకరించారు, అందరూ కూడా ఆన్లైన్లో చేసుకున్నారు. సంతోషం. సో దాన్ని బట్టి మాకు ఈజీ అవుతుంది. నిన్న ఒకటి నిమజ్జనం జరిగింది మన మండలంలో. సో రేపు మనకు 7 విగ్రహాలు నిమజ్జనం అయితే యాజ్ పర్ ఆన్లైన్ ప్రకారం. కొంతమంది అక్కడ చిన్నవి కానీ లేకపోతే అక్కడవి కానీ ఆన్లైన్ చేసుకోకుండా ఉన్నవి కూడా ఉంటాయి కనుక మేము దానిలో కూడా మేము బందోబస్తు చూసుకుంటాం. సో మాకంటే అంటే మేమేమో లేకపోతే ఎవరో వస్తారు, పోలీసులు వస్తారని కాకుండా దగ్గర ఉన్నటువంటి పెద్దలు, ఆర్గనైజర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేటట్లు మీరు సహకరించాలి. గత సంవత్సరంలో మనకు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు, అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రశాంతంగా జరగాలి. ఒక ఎదులపురంలో మాత్రం జస్ట్ అదే సందర్భంలో ఇంకా జాగ్రత్త ఉండాలి. నార్మల్ టైంలో కొట్లాడేది చిన్న అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ఎలక్షన్ టైంలో కానీ ఇట్లా పెద్ద పండుగలలో కానీ కేసు అయితే కనుక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జరిపి మన మండలానికి మరొకసారి పేరు తేవాలని తెస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలామంది ఉత్సాహంతో తీసుకొని లోపలి పోతాం, వాళ్ళ పోతాం, లేకపోతే డ్యామ్లో పోతాం, పిక్కల పోతాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదా నీరు పట్టు నేను పట్టడానికి కూడా లోపలి పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు ఎమ్మడ ఉండి, ఆర్గనైజర్స్ ఎమ్మడ ఉండి ఆ నిమజ్జనం సమయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఎలాంటి సంఘటన జరగకుండా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేదు సార్ పలానా దగ్గర ఇబ్బందికరంగా ఉంది, నిమజ్జనం చేసే దగ్గర